యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి కృష్ణా గోదావరి మధ్య ప్రదేశ్ సాధవానే శ్రీ పుష్పవాసనామ సంవత్సరి ఆషాఢ మాసే चतुर्दशां शुभावसरे शुभकर्मे मुकुन्दविशिष्टायां शुभतिथलोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम केशवाय नमः ओम नारायण नमः नमः गोविन्द नमः विष्णवे नमः सभादिविक्रमे नमः वामने नमः श्रीधरे नमः ऋषिकेशमा प्रद्युम्नाभय नमः दामोदर नमः संकर्षमा वासुदेव नमः प्रद्युम्नाभय नमः खगा वृषभगवन् क्षमानां समवान् अच्युतामा जगन्नाथमा उपेन्द्र नमः हरि हे श्री कृष्णाय नमः संकर्षं पीतवसं तम सुप्रभाते ज्योति मम देहि वरदक्षि सर्व सिद्धि प्रसाद श्री लक्ष्मी नारायण स्वामी देवता कृपा कटाक्ष सिद्धिरसु लक्ष्मी शरणाक्षात् साक्षात् श्रीवत्सदान् सत्ये श्रीमंगलेशां सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् अस्य श्री कनकस्तूरी वासनावासोत्सव श्रीयस्किन्नाथाय देवराजाय मङ्गलं कमलाकोशकस्तूरी कष्टमाङ्कितवत्सते यादवान्द्रिवासाय सम्प्रबुद्धाय मङ्गलम् मङ्गलादेशाकाले सर्वयादिभिराक्रमं रामानुजाति दिव्याभ्यां वर्तताम् अभिवर्त साक्षात् कर्माणि सक्षज गजारविन्दाङ्कुस्मत्पिशाचं लक्ष्मीनारायण स्वामी वारी अनुग्रहం ఎప్పుడు ఉండాలి లక్ష్మీ అశ్చైలాయ సుకోరాయ దండాయ మహాతంత్రమేశ్వర నాకు ఉండడానికి ఇల్లు లేదు ఇల్లు కల్పించడం స్వామి దయచేసి స్వామి నాకు ఇల్లు కల్పించగలరు మీకే కాదు ఈ 12,679 తెలంగాణ గ్రామాలలో గుళ్ళలో ఉన్న పూజారులకు జీతాలు కూడా వేస్తాం అన్ని వేస్తాం ఇప్పుడు కొద్దిగా ముస్లిం ప్రభుత్వం ఉంది కాబట్టి దేవుణ్ణి కోరుకోండి ముస్లిం ప్రభుత్వం పోవాలని హిందూ ప్రభుత్వం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా మొత్తం ఎంటైర్ మండలంలో 400 బేస్మెంట్ లెవెల్ 158 కంప్లీట్ అయ్యాయి ఎంత షిఫ్ట్ కూడా కడుతున్నాం ఇది ఒక 10 తక్కువ కట్టుకున్నాడు మన మేనేజ్మెంట్లో ప్రాబ్లం వస్తే అలా బిల్లు క్రియేట్ అవుతుంది అంటే 420 నుంచి 580 వరకు ఇస్తున్నాం ఎందుకంటే 400కి బిలో అయినా మనకి రాదు అది రెండు దాంతో పాటు ప్రజలకు కొద్దిగా అవగాహన కల్పించండి వాళ్ళకి ఏదో వాస్తా చీట్ ఒకటి కట్టుకోవాలి లేకపోతే స్కూల్ పెట్టుకోవాలి కూడా అంటాడు సగం తెలుసు చెప్పండి అవన్నీ చేయండి పేదవాళ్ళే కాబట్టి కొద్దిగా ఇబ్బంది మాకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కంప్లీట్
పరిమాణాలు స్టాఫ్ లెవెల్ కూడా ఆగిపోతుంది, బేసిక్ లెవెల్ ఆగిపోతుంది, బిల్లు రాక. టెక్నికల్గా మీరు కూడా అధికారులు ఏం చేయలేరు, కంప్యూటరైజ్ సిస్టమ్ చేశారు కాబట్టి ముందే ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి. సామాన్య ప్రజలు, పేద ప్రజలు కట్టుకుంటూ 3 అంతస్తులు కట్టుకుంటారు కాబట్టి ఇందిరా మిల్లు కాబట్టి కొద్దిగా అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి ముందే అవన్నీ చేయండి. కొన్ని చాలా వస్తుంది స్టేట్మెంట్. ఓకే, మళ్ళీ 27 అది 58 27 వచ్చింది. అవును, అదే అంటారు. అది రిమైనింగ్ ఎంతమందికి వచ్చినాయి? మండే రోజే అయిపోతుంది. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి వాటికి ట్యూస్డే నైట్, వెనస్డే మార్నింగ్ అవుతుంది సార్. అది ఒకటే ప్రాబ్లం ఉంటుంది. గ్రూప్ లెవెల్ కంప్లీట్ 2 ఆఫీసర్లు అందరూ సైలెన్స్ పెట్టుకోండి. గ్రూప్ లెవెల్ కంప్లీటెడ్ 2 ఫైనాన్స్ అంటే ఇప్పుడు మొత్తం ఏదైతే ఉందో ఈ 58 మంది మనం ఏమైనా ఇప్పించామా? ఐకేపీ నుంచి ఇప్పించినాం సార్. మనం ఎంతమంది? 33 మెంబర్స్కి ఇప్పించినాం. ఫైనాన్షియల్ ఇంకా ఒక 40 వరకు ఐడెంటిఫై చేసినాం సార్. వాళ్ళకి ఇంకా ట్రాన్స్లేట్ చేయాలి సార్. ఒకటి వాళ్ళకి చెప్పండి, ఐకేపీ తీసుకున్నా కూడా ప్లేస్మెంట్ చేసుకోమనండి. ఈ డబ్బులు ఎక్కడ మిస్యూజ్ చేయదని చెప్పండి. ఎందుకంటే 467లో మీ దట్టి ఎంత చెప్తలేదు చాలా రోజులకు స్టార్ట్ చేయడానికి మోటివేషన్ చేస్తున్నాం సార్. అందరికీ చేస్తాం సార్. వాళ్ళతో కూడా స్టార్ట్ చేస్తాం. నేనేమంటున్నానంటే ఇప్పుడు సమస్య ఎక్కడ వచ్చిందంటే మీరు 3000 సుమారు 3300 అలాంటి చేసినంత ప్రెషరైజ్ అయ్యి తప్పకుండా చేశారు. మీకు ఒకటే చెప్తున్నాను సార్, మీరు అధికారులు పేదోడు కన్నీరు మంచిది కాదు. ఈ రాష్ట్రం ఈరోజు మీరు చదువులు చదువుకున్నారు, ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చినాయి, గౌరవప్రదమైన ఉద్యోగాలు. పేదోడు ఇప్పుడు నిన్న ఒక విలేజ్కి వెళ్ళాను, ఇందిరా మీరు ఇల్లు ఉన్నోడికి ఇల్లు ఇచ్చారు. ఏదో మీరు అనుకుంటే ఏదైనా వేయగలుగుతారు కాబట్టి ఇచ్చారు. ఏదో రాజకీయ వచ్చినా ఇంకేదో అక్కడ కడుతున్నాం అంటే ఇంటి పక్కన ఇంటి పక్కన ఏదో అర్థమవుతుంది సార్. 30 లక్షలు ఇల్లు పక్కన వేసుకుంటుండే ఎక్స్ట్రా గెస్ట్ హౌస్. ఆడొక 4 వచ్చారు. 4 ఇల్లులకు భూమి ఉంది, 8 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. ఈ 4కి ఏం లేదు, స్థలం ఉంది. లేదా మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే అలా అలర్ట్ చేస్తే బతికే వాళ్ళు ఇల్లు కట్టారు. ఏడుస్తున్నారు. ఆ కన్నీరుని ఏం చేయాలో నాకు అర్థం కాదు. పేదోళ్ళ కన్నీరు, ఉన్నోళ్ళ కన్నీరు అయితే తిరుపతి దేవుడు ఉన్నట్టు చూడదు. అందుకు లేనోడు కన్నీరు ఎవరు చూడాలి? అధికారులుగా రాజకీయ ఒత్తిళ్లకు లోనై ఇబ్బంది పడతచ్చే సమస్య మీ ఇష్టం. నేనేమంటలేను, మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ అవసరం మన పిల్లలు ఉన్నది. మన పిల్లలు అయితే మంచిగా ఉండాలి కదా. ఇవి జ్ఞాపకం గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు ఏదో వేరే వాళ్ళు చూసి పై అధికారులను చూసి ఇబ్బంది పడకండి. ఇప్పుడు కలెక్టర్ చెప్పిండు, ప్రెషర్తో చేశాడు. కలెక్టర్ పోయిండు, హైదరాబాద్లో ప్రమోషన్తో కూర్చున్నాడు. ఇప్పుడు మీకు కలెక్టర్ చెప్పిండు, కలెక్టర్ ఏమని చెప్పిండు, మీ ఎంపీడీఓకి చెప్పిండు, ఎంపీడీఓ ఏం చెప్పిండు, మీకు చెప్పిండు. మీరేదో ఈ దరిద్రం నాకెందుకు అనుకుని పాపం మోడి కలుగుతుంది. వాటి పైన ఉన్నోడు ఎమ్మెల్యేనో ఇంకోడో మంత్రో వాళ్ళు పాపాత్ములు. ఆ పాపం వాళ్ళు మూడు పడుతుంది. మీకెందుకు బాధ? మాకు తెలియ అనుకుంటారు ఇవన్నీ. ఎందుకు జరుగుతున్నది సమస్య అదే. ఆకలైన వాడికి అన్నం పెడతలేరు. 4 పూటలు తిన నా కొడుకులకు అన్నం పెట్టేది అదే సమస్య. నేను చెప్తున్నానండి, ఒకటే చెప్పగలుగుతున్నాను, ఏదోని మాత్రం అడిగి ఇది ఒక్కటే చెప్పు. నేను రాజకీయాల్లో ఉండనా రాజకీయాల్లో మరి ఇది మంచిది కాదు. మొత్తం తెలిసిన కార్మికులు ఏమొస్తుంది చెప్పండి. వాళ్ళ దుఃఖము, వాళ్ళ కన్నీరు. ఉన్నోడు ఇల్లు కట్టుకుంటా, ఉన్నోడు సాబ్ వేసుకుంటా, ఒకడు 3వ ఇల్లు కట్టుకున్నాడు. ఏం పార్టీ లేదు, పార్టీ లేవు. ఇంకొకసారి మాత్రం చెప్తాను దయచేసి, ఇంకా 4 ఏళ్ళు ఉంటాను దయచేసి. పేదోడు కన్నీరు మాత్రం మంచిది కాదు. వాళ్ళు ఇలా చెప్తారు అధికారులు, కానీ మన పిల్లలకు మంచిది కాదు. ఒకటి కొడుకు గంజాయి పడుతుంటే ఆపకపోతే నీ కొడుకు యాక్సిడెంట్ అయిపోతుంది. నువ్వు గంజాయి ఆపేటోడు ఇప్పుడు ఎక్సైజ్లో ఎందుకు రమ్మన్నా, దీని గురించి రమ్మన్నా, గంజాయి గురించి రమ్మన్నా. పొయ్యలు నువ్వు గంజాయి విచ్చలవిడిగా వాళ్ళు తెస్తున్నావు, మచ్చర్లా చేయగలరా చెప్తే మన పిల్లలు యాక్సిడెంట్లో చచ్చిపోతే ఎట్లా? ఇక్కడ నువ్వు నీ పిల్లలు కాదనుకుంటున్నావు, నీ పిల్లలు కూడా దేవుడు కూడా చూస్తారు కదా. నీ ఒక్క కొడుకు ఒక బిడ్డకి ఇంతగానో ఆలోచిస్తే మరి సమాజంలో ఉన్న పేదలు, మధ్యతరగతులు, చదువుకునే బిడ్డలు 20 ఏళ్ళోడు కళ్ళమ్మ కూడా చచ్చిపోతున్నాడు గంజాయి పక్కన. అడుగడుగున అవినీతి, అడుగడుగున ప్రజలని
మోసపుచ్చడం. నేను అనేది ఇళ్ళది మాత్రమే చెప్తున్నాను కదా సార్. ఓకే, నేను తర్వాత మాట్లాడతాను, బహిరంగంగా మాట్లాడలేను కొన్ని విషయాలు. కానీ దయచేసి మీరు ఒక్కటే చెప్తున్నాను, పేదోడు కన్నీరు భూమి మీద ఉంటుంది. అలసిపోతున్నాడు పేదోడు, అలసిపోతున్నాడు, అన్ని రకాలుగా అలసిపోతున్నాడు. అన్నీ లాక్కున్నాం పేదోడి దగ్గర. వాడి భూమి లాక్కున్నాము, వాడి బువ్వ లాక్కున్నాము, వాడి చదువు లాక్కున్నాము, వాడి ఆత్మాభిమానం లాక్కున్నాము. బతక నేర్చిన అధికారులు మీరు, బతక నేర్చిన రాజకీయ నాయకులు మేము. ఇంకేం ఏడిపిస్తావు? పేదోడి దగ్గర ఏముంటుందని నలిగి 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 పోయినారు. మళ్ళా దుర్మార్గుడు రాజకీయ పైరవులు చెట్టులకి ఏం చెప్తారు అధికారులు? మిమ్మల్ని కొడతారా? వాడు చెప్పినట్టు లేకపోతే కొడతారా? గవర్నమెంట్ అధికారులు కొట్టదంటే ఒక రూట్స్ పెట్టుకున్నాం. ఇంకా ప్రాబ్లమే లేదు. మీకు లావంటే ట్రాన్స్ఫర్ ఇస్తారు, ఇది కాకపోతే మద్దూరు కాకపోతే నిజామాబాద్ కాకపోతే. కానీ అక్కడ ఇంకో పేదలు మీరు స్వచ్ఛంగా ఉంటే నేను ఏమంటున్నాను, 10% ఉండండి. ఏదైనా రాజకీయ నాయకులు చెప్పినట్టు చెడిపోయిన రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి కొద్దిగా అప్పుడప్పుడు మాకు కూడా ఒక 1% 2% ఇష్యూస్ ఉంటాయి. మీనింగ్ ఉండాలి. ఏ ఊర్లో కూడా ఇదే సమస్య, ఏ ఊర్లో కూడా ఇదే సమస్య. మాకు ఏం లేదయ్యా, మాకు రాలేదు, ఏం లేదయ్యా, మాకు రాలేదు. అలాగ వచ్చింది. వాళ్ళకి 8 బిఘాల భూమి ఉన్నది, 6 బిఘాల భూమి ఉన్నది, వాళ్ళకి బంగారం ఉన్నది, వాళ్ళకి ఒక అమెరికా పోయిండు, పెద్ద కారు ఉంది, 4 టైర్ల కారు ఉంది. చెప్తే రక్తం మస్తుంది. ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను పేదవాడికి న్యాయం చేయకపోతే నేను ఎట్లా చేయాలి? ఒక ఎమ్మెల్యేగా ఉండి నేను ఒక పేదవాడి కన్నీరు చూడలేకపోతున్నాను, ఒక పేదవాడికి న్యాయం చేయలేకపోతున్నాను. మీలాంటి దుర్మార్గమైన అధికారులు చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి చెప్తున్నాను, ఎవరు రాజకీయ ప్రలోభంలో కానీ పేదోడి విషయంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, కరెక్షన్ చేసుకోండి. కానీ మంచిది కాదు. మనం మంచిగా ఉండాలా, మన పిల్లలు మంచిగా ఉండాలా, మన గౌరవంగా బతకాల సమాజంలో. అమాయకుల పేదలకు మీకు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడారు. నాకు అవసరం లేదు మీలాంటి మాట. మేము ఉంటుండొచ్చు రాజకీయాలను, మేము ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో నోటికి చెప్తాం, అదే విషయం, అది వేరే విషయం. ముఖ్యమంత్రి నేనే ఎందుకు వస్తాం ఇక్కడికి? మీరు కొద్దిగా ఆలోచించండి అధికారులు. ఈ ఆలూరు మండలం స్పెషల్గా చెప్తున్నాను, బాగా ఇబ్బందులు వస్తున్నాయి, బాగా కంప్లైంట్ వస్తున్నాయి కదా. మీరు ఒక మంచి అంటే కష్టపడ్డ కుటుంబంకి వెళ్ళి వచ్చారు. మీలాంటి వాళ్ళు తప్పు చేయకండి, ఏం కాదు, నేనున్నాను. కష్టపడి ఈ స్థాయికి వచ్చారు మీరు. అంటే ఇప్పుడు ఎవరైనా అంటే ఎవరెవరు తీసుకెళ్తున్నారు? విలేజ్లో ప్రతి ఇంటికి ఎవరికి ఏదైనా ఇచ్చేస్తున్నాం సార్ విలేజ్లో. ఇక ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి ఒక 5 ఇవ్వాలని. ఇప్పుడు ఇందిరా మిల్లు కావచ్చు, వాళ్ళకి ఒకటి ముందు వాళ్ళకి మన ఎట్లా ప్రభుత్వం 5 లక్షలు ఇస్తున్నది కాబట్టి కొత్త అంటే బలవంతం కాదు, నచ్చ చెప్పండి. నీడ అవసరం అని మనకు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా తీసుకోవచ్చు, కొంచెం మోటివేషన్. నీడనిచ్చే చెట్లు 50 చెట్లు రేపు అంటే ఇటువంటి కమ్యూనిటీ ఈ రైతులకు కూడా చెప్పండి. ఇప్పుడు అధికారులు అంటే మీరు గ్రామీణ ప్రాంతంలో ఎవరు ఎంపీడీ వారు ఈ రైతులు రుణమాఫీ అయిన రైతులు 1,00,000 2 లక్షలు ఎంతనో అయింది గవర్నమెంట్ వాళ్ళకు ఒక 2 చెట్లు పెట్టుకోమనండి. ఏది రైతు భరోసా పడ్డోళ్ళకు ఒక 5 చెట్లు పెట్టుకోమనండి. అంటే మీరు స్థానిక అధికారులు, అగ్రికల్చర్ అధికారులు మేడం, మీరు రైతులకు ఎందుకంటే రుణమాఫీ చేసినాం, రైతు భరోసా చేసినాం, వాళ్ళకి నచ్చ చెప్పండి. దయచేసి మీకు ప్రభుత్వం ఇంత చేస్తున్నది, కొద్దిగా చెట్లు పెంచండి. రెండోది ఒక తక్కువ వయసులో ఎవరైనా పెన్షన్ తీసుకుంటున్నారు అనుకుంటే అలాగే చెప్పండి, ప్రభుత్వం నెలకు 2,000 ఇస్తున్నది, ఒక చెట్టు పెంచరయ్యా బతిమలాడండి. ఇప్పుడు వాడికి నెలకు 2,000 ఎంత వస్తుంది కదా పెన్షన్, కొద్దిగా బతిమలాడండి, ఒక చెట్టు పెట్టు. ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి, ఆ చెట్టు వాళ్ళే మోటివేషన్ చేయండి, నచ్చ చెప్పండి. మన తాతలు ముత్తాతలు పెట్టిన రాను రాను వేడి పెరిగిపోతుంది, ఎండ పెరిగిపోతుంది, పిల్లలు మాడిపోతారు. అట్లా ఇంకా 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు 52 క్రాస్ అవుతుంది, 62 దాటిందనుకో పిల్లలు మాడిపోతారు. మనకు పుట్టిన పిల్లలే చెప్పండి. ఇప్పుడు మేము ఉండము, ఇంకా 30 ఏళ్ళైతే మనం అందరం బీక్తాం, మా వయసులో 50 కానీ 80 కానీ బీక్తాం అందరం. కానీ బతికే పిల్లలకు బాధ అవుతుంది, నీరు ఉండదు, ఎండ ఉండదు, రకరకాల సమస్యలు వస్తాయి. మీరు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కొద్దిగా ప్రజల చైతన్యం తెమ్మండి. ఏం లేదు, అలా 1,00,000 రూపాయలు అదేమంటారు రుణమాఫీ అయింది అనుకో, ఒక 5 చెట్లు పెట్టమనండి. అది తెలిసి బాధతో చెప్తుంది, అది తెలిసి చెప్తుంది. బాధ ఇట్లానే చెప్పండి, 1,00,000 రూపాయలు తీసుకున్నావు కదా అయ్యా, ఒక చెట్టు పెట్టరు అయ్యా అని. నెలకు 2,000 తీసుకుంటున్నారు కదా. అది నేను వాళ్ళకంటే ఇంకా కొద్దిగా పైసలు వాళ్ళు ఎందుకు వస్తారంటే వీళ్ళ దగ్గరికి వస్తారు, లిస్ట్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు రుణమాఫీ చేసినది అందరు పెట్టాలి, వీళ్ళైతే కంపల్సరీ పెట్టాలా? రుణం చేయకపోతే
యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు సమసమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు మహకన్న నీలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన సిద్ధం గమ్మన్నాడు మన రాకేశల్లా పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు రూపాయిక వైద్యం అందించడమే తనలో ఈ వన మహోత్సవంలో కార్యక్రమంలో భాగంగా చెట్లు ప్లాంటేషన్ గురించి మరియు ఏదైతే ప్రభుత్వ పథకాలు ఏ రకంగా ప్రజలకు చేరుతున్నాయని రివ్యూ చేయడం జరిగింది అధికారులు. దానికి కొన్ని ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లో పోయినట్టు ఇక్కడ నుంచి కాంప్లెక్స్ చెప్పారు. మీరు కూడా చూశారు, అక్కడ ఒక 67 బుద్ధుడు ఏడవటము, అనారోగ్యంతో ఇట్లాంటి సమస్యల మీద పరిస్థితి అంటే ఒక రకంగా రివ్యూ చేసి అధికారులకు నిర్దేశం చేయడానికి అర్హులకు మాత్రమే చెందాలి. ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో, ఇందిరా మిల్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఏదైనా సరే అనర్హులకు ఇవ్వదని ప్రజలు ఇక్కడ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అనర్హులకు ఇచ్చారయ్యా పార్టీల ముసుగులో అని, అధికార పార్టీ ముసుగులో ఈ రకంగా అనర్హులకు ఇచ్చారని ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. దాని మీద అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది. ఇంకోసారి జరగకూడదు. ఏదైనా అనర్హులు ఉంటే కూడా మొత్తం అవసరమైతే నేను రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి అభివృద్ధి చేపిస్తాను. అర్హులకు మాత్రమే చెందాలి. ఇంకా ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాలు తీసుకుంటుందో ఇందిరమ్మ ఇల్లు 10% కూడా ఇంతవరకు ఇంకా బేస్మెంట్ లెవెల్ కాలేదు. గౌరవనీయ మంత్రి గారు కూడా రోజు 1000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 100 కూడా రావట్లేదు, లక్షలు కూడా రావట్లేదు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దాన్ని తొందరగా అయ్యేటట్టు వాళ్ళకు ప్రభుత్వం సహకారం కావాలా. ఈ ఇందిరమ్మ ఇల్లుకి అవసరమైతే ఇంకా ఏదైతే కోటా పెంచి ఏదైతే దక్షిణ తెలంగాణ మంత్రులు ఎట్లా తీసుకుపోతారు, దాంతోపాటు వనం ఎందుకు ఉండాలి, చల్లదనం ఎందుకు ఉండాలి, భవిష్యత్ తరాల గురించి ఒక నిర్దేశం జరిగింది అధికారులకు. రాను రాను ఏదైతే ఈ
పర్యావరణం దెబ్బతినడం వల్ల, పచ్చదనం పోవటం వల్ల, అడవి పోవటం వల్ల ఎన్నంటి అనర్థాలు వస్తున్నాయి. రాను 50 డిగ్రీస్ క్రాస్ అయిపోతుంది. ఇంక ఇట్లనే ఉంటే భవిష్యత్తులో 60-65% అయితే పుట్టే పిల్లలు కూడా బతకరు, గర్భాలు కూడా పిండాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన చేయడం జరిగింది. రాను ప్రజలు కూడా ఒకసారి దయచేసి ముఖ్యంగా అంటే పచ్చదనం ఎందుకు అవసరము, పర్యావరణం ఎందుకు అవసరము, భవిష్యత్తు తరాలకు అవసరం, బంగ్లాలు బంగారం ఉపయోగపడే బిడ్డలకు వాళ్ళకు ఒక చల్లని నీడ, పచ్చడి పర్యావరణము, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలకు అవసరం. కాబట్టి అది కాపాడుకోమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లాంటి కుల వృత్తులకు ఏమేమి ప్రభుత్వం చేస్తుంది సరైన ఉపయోగించుకోమని. గౌడ కులస్తులకు కూడా దయచేసి మీరు దళారుల మాటలు నమ్మకుంటారు. ఏదైతే అల్ఫాజోలం లాంటి ఆ మత్తు పదార్థాలకు కొద్దిగా దూరం ఉండి, ఎందుకంటే మన పిల్లలే అవయవాలన్నీ పాడైపోతున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గౌడ కులస్తులు కూడా ఏదైతే కళ్ళు గీత కార్మికులు ఉంటారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. బాగా భవిష్యత్తులో నిన్ననే కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే గల్ఫ్లో చాలామంది ఈ గుల్ఫారం అనే కళ్ళు ఒక రుగ్మతలోని చాలామంది పిచ్చోళ్ళు అవుతున్నారు. దాని బట్టి దాని పర్యవసనం చెప్పడం జరిగింది. గౌడ కులస్తులు ప్రత్యేకంగా నా ప్రాంతంలో విన్నపం ఏంటంటే మన బిడ్డలే, మన కడుపులో పుట్టిన బిడ్డలే, మన కడుపులో పుట్టిన బిడ్డలే కాకపోవచ్చు కానీ ఏ తల్లి గన్నలో బిడ్డలే కాబట్టి వాళ్ళు అనవసరంగా ఈ గుల్ఫారం కళ్ళు దాని ఆరోగ్యం పాడు చేసుకుంటారు. మీరు సౌహృదయంతో అర్థం చేసుకొని అధికారులకు చనిపోయే బిడ్డలు, ఇప్పుడు నిన్ననే ఒక కన్న తల్లి 5 నెలల బిడ్డ పాలియమని అడ్డమస్తుందండి. కన్న తండ్రి హెచ్చరించడం ముందు బిడ్డకు పాలియమంటే ఆ తల్లి ఏం చేసిందంటే ఆ గుల్ఫారం కళ్ళు మత్తులో రోజు భర్త తిడుతున్నాడు, నువ్వు తల్లి బిడ్డకు పాలియక. నేను ఏదో పత్రికలు వచ్చింది ఈనాడు అంటే లాస్ట్కు ఆ గుల్ఫారం కళ్ళు గురించి బిడ్డను కూడా చంపేసింది. కాబట్టి గౌడ కులస్తులు ప్రత్యేకంగా మీ కుటుంబ సభ్యుడికి చెప్తున్నాం, మీరు ఈ దళారుల మాటలకు మోసపోకండి. మనం ఒక సమాజానికి మంచి సందేశం ఇవ్వండి. రాను గుల్ఫారం కళ్ళు దయచేసి మన ప్రాంతంలో ఉండద్దు. ఏ బిడ్డ చచ్చినా మన బిడ్డ అనుకుని బాధపడండి తప్ప మన బిడ్డ కాకపోతే చాలు, ఎవరు చచ్చినా చాలనుకునే పద్ధతి వదిలిపెట్టండి. కొందరు ఏదైతే దళారి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు మిమ్మల్ని కడుపు కొట్టి మీకు 1,000 ఇచ్చాడు, 1,00,000 కోటి రూపాయలు కొడుతున్నాడు. కాంట్రాక్టర్ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను ఈరోజు ఈ కార్యక్రమం రావడానికి కారణం గౌడ కులస్తులకు కొద్దిగా చెప్పడానికి. నిన్న జరిగిన సంఘటన మరి దారుణం. 5 నెలల బిడ్డను కూడా చంపుకుంటున్నారంటే అట్లా మత్తుకు లోనవుతున్నారు. ఈ ప్రాంతంలో మొత్తం గుల్ఫారం కళ్ళు ఫ్రీ కావాలా, దానికి గౌడ కులస్తులు కళ్ళు గీత కార్మికులని చేతులెత్తి జోడించి ప్రార్థిస్తున్న. భవిష్యత్తులో గుల్ఫారం ఉండదు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు. నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధంగమ్మన్నాడు మన రాకేశల్లా. ఈ
నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు కన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు యుద్ధం యుద్ధం